ఆ, ఇప్పుడు ఆక్షన్ అవసరం లేని టీముల గురించి మాట్లాడాం. అంటే పంజాబ్, ముంబై, అలాగే వాటి కోవాలనే ఢిల్లీ కూడా, ఢిల్లీ కాదు, గుజరాత్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వీడియో ఈజ్ అబౌట్ గుజరాత్ టైటన్స్. సో క్విక్గా వీళ్ళ టీం ఏంటి, వాళ్ళ బ్యాకప్లు ఏంటి చెప్పామా చాలు. వాళ్ళ టీం ఏమో లాస్ట్ టైం లాగే గిల్లు వాళ్ళ టాప్ 3 ఉంది కదా, గిల్లు, సుదర్శన్, బట్టు బట్లర్. బట్లర్. నెంబర్ 4 ఏమో వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. నెంబర్ 5 ఏమో షారుఖ్ ఖాన్ ఆడతాడు. నెంబర్ 6 ఏమో గ్లెన్ ఫిలిప్స్. అంటే లాస్ట్ ఇయర్ ఇంజ్యూరీ అయిపోయాడు, బట్ ఈసారి డెఫినెట్ స్టార్టర్ నాకు తెలిసి. నెంబర్ 7 రాహుల్ తెవాతి ఆడతాడు. నెంబర్ 8 ఏమో మన రషీద్ ఖాన్ ఆడతాడు. నెంబర్ 9 ఏమో మన రబాడా. నెంబర్ 10 సిరాజ్. నెంబర్ 11 ప్రసిద్ధ్ కృష్ణ. నెంబర్ 12 ఏమో సాయి కిషోర్. ఇద్దరు కొంచెం కండిషన్. సాయి కిషోర్. వీళ్ళందరికీ కొంచెం బ్యాకప్లు ఏమన్నా చెప్తా. సో సాయి కిషోర్ కి నిశాంత్ సింధు అండ్ మానవ్ సుతార్, వీళ్ళిద్దరు కూడా ఫింగర్ స్పిన్నర్స్. సో సాయి కిషోర్ కి ఇద్దరు బ్యాకప్లు ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్ కి అర్షద్ ఖాన్ లాస్ట్ సీజన్ బాగా వేసాడు. లెఫ్ట్ ఆర్మ్ స్టార్టింగ్ అంటే స్టార్టర్, అంటే బౌలింగ్ పవర్ ప్లేలు బాగానే వేస్తాడు. ఇషాంత్ శర్మ ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణకి. గుర్నూర్ బ్రార్ కూడా ఫాస్ట్ బౌలర్. అండ్ ఇంకెవరు ఉన్నారు, కుమార్ కుషాగ్రా ఉన్నాడు, ఇండియన్ కీపర్, మిడిల్ ఆర్డర్. షారుఖ్ ఖాన్కి బ్యాకప్. జయంత్ యాదవ్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్నర్, అదే సుందర్కి బ్యాకప్. సో అనుజ్ రావత్ కూడా కీపరే. సో సాయి సుదర్శన్కి ఏమైనా, లేకపోతే గిల్కి ఏదైనా టాప్ ఆర్డర్ అనుజ్ రావత్ ప్లేయర్, అదే కీపర్ ఉన్నాడు. సో ఇప్పుడు కావాల్సిన వాళ్ళు ఎవరు, మన బట్టుబాయ్కి బ్యాకప్ కావాలి. రషీద్ ఖాన్. వీళ్ళకి ఆల్రెడీ 20 ప్లేయర్స్ ఉన్నారు. మాక్సిమం ప్లేయర్స్ 25 ప్లేయర్స్. సో 5 ప్లేయర్స్లో 4 ఫారెన్ ప్లేయర్స్ కావాలి, ఒక ఇండియన్ కావాలి అంతే. సో ఫారెన్ ప్లేయర్స్ బట్లర్ కావాలి, రషీద్ ఖాన్ కావాలి, ఫిలిప్స్ కావాలి, రబాడా కావాలి. సేమ్ ఇంకా ఆల్ ప్లేయింగ్ 4 కి 4 కావాలి. ఓకే. సో బట్లర్ కి ఆప్షన్స్ ఏంటి? బట్లర్ కి ఆప్షన్స్ ఉన్నారు కదా వరుసగా ప్లేయర్స్. అన్ని టీములకి అన్ని టీములకి కీపర్లు కావాలి. సో అందరికి కాంట్రాక్ట్లు వస్తాయి ఆల్మోస్ట్. అదే సేమ్ జేమీ స్మిత్, టామ్ బ్యాంటన్ కి ఈసారి కాంట్రాక్ట్ రావచ్చు అనుకుంటున్నాను నేను. వస్తుంది, ఫామ్ ఉంది, ప్లస్ కీపర్ రిక్వైర్మెంట్ ఉంది ఈసారి. సో టామ్ బ్యాంటన్ కి బైర్ రెడ్డి రావచ్చు. బైర్ రెడ్డి, బెన్ డకెట్, అంతే, జార్డన్ వీళ్ళందరూ ఉన్నారు. సేమ్ గ్లెన్ ఫిలిప్స్ కి బ్రేస్వెల్ తెచ్చుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, చాలా క్వాలిటీ బ్యాట్స్మెన్. బ్రేస్వెల్ తో పాటు ఇంకెవరన్నా ఆప్షన్స్ ఉన్నాయా? లివింగ్స్టన్ వెళ్ళొచ్చు. బడ్జెట్ లో వస్తాడా ఓకే, ట్రై చేయొచ్చు. ఓకే. కూపర్ కానల్లీ కూడా, బట్ లెఫ్ట్ ఆర్మ్ అవుతాడు. వీళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ సాయి కిషోర్ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ వర్కౌట్ అవ్వదు వీళ్ళకి, అక్కర్లేదు. సో రషీద్ ఖాన్ ఎవరు? రషీద్ ఖాన్ కి అంటే రషీద్ ఖాన్ క్వాలిటీ రిప్లేస్మెంట్లు అంటే కష్టమే. అంటే అఖిల్ హుసేన్ లాంటి వాళ్ళు తెచ్చుకోవచ్చు. కానీ క్రిస్ గ్రీన్ అని వాడు ఉంటాడు, తెలుసు, ఆఫ్ స్పిన్నర్. ఆడు మంచిగా, అంటే కేశవ్ మహారాజ్ బ్యాటింగ్ అంటే రషీద్ ఖాన్ 8 లో ఆడతాడు. అవును, 8 లో బౌలర్ హూ కెన్ బ్యాట్ కావాలి కదా ఆఫ్టర్ ఇంపాక్ట్. కేశవ్ మహారాజ్ ఒకసారి అశ్విన్ అని చెప్పాడంటే వి షుడ్ లిసన్ కానీ రషీద్ ఖాన్ బ్యాటింగ్ రషీద్ ఖాన్ లెవెల్ కాదులే. రషీద్ ఖాన్ ప్రాపర్ T20 బ్యాట్స్మెన్ కానీ. సో ఆప్షన్ అంతే, కేశవ్ మహారాజ్ కానీ, అఖిల్ హుసేన్ కానీ, హస్సరంగా. అఖిల్ హుసేన్ లెఫ్ట్ హ్యాండ్ కదా, అఖిల్ హుసేన్ సెట్ కాదు. అంటే నువ్వు అన్నట్టు బౌలర్ హూ కెన్ బ్యాట్, మరి అఖిల్ హుసేన్ సెట్ అవ్వచ్చు. హసరంగా రైట్ ఆర్మ్స్ అవ్వచ్చు, లైట్ వే కావచ్చు, కాకపోతే బ్యాటింగ్ అదే ఓకే హీ కెన్ బ్యాట్. సో వీళ్ళకి 12 పాయింట్ సమ్ చేంజ్ ఉంది, 12 CR ఎంతో ఉంది. బట్లర్ బ్యాకప్ని బేస్లో కొని, గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్కి కూడా బేస్లో కొని అంటే అక్కడ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో. ఈ రషీద్ ఖాన్ బ్యాకప్కి కొంచెం హసరంగా లాంటి వాళ్ళని ఒక 4-5 crores దాకా వెళ్తే కొంచెం మంచి ఆప్షన్. రబాడా కూడా బేస్లో కొనేయచ్చు. సో రబాడా ఓపెనింగ్లో వేస్తాడు.
సో ఎలాగో ఓపెనర్స్ అదే బౌలింగ్ ఎవరైతే ఓపెన్ చేస్తారో సిరాజ్ ఓపెన్ చేస్తాడు. సిరాజ్ తో పాటు నెంబర్ టూ వేసి పవర్ ప్లే లో 2 ఓవర్లు వేసే బౌలర్ లైక్ బెండ్ వార్షెస్ ఉన్నాడు, బెండ్ వార్షెస్, జేకబ్ డఫీ, రీస్టాబ్లీ, టాప్లీ అర్షద్ ఖాన్ సేమ్ అవుతారు, సేమ్ హైట్. అర్షద్ ఖాన్ కాకపోతే ప్లేయింగ్ లెవెల్ ఉండకపోవచ్చు కదా, అంటే ఇద్దరు ఒకేసారి వచ్చి ఆర్ట్స్ బాగా తక్కువ. దే కెన్ ఎఫోర్డ్ టు ప్లే 3 ఇండియన్ బౌలర్స్ ఆల్సో. అవును. సో రషీద్ ఖాన్ పక్కన పెట్టేసి అర్షద్ ఖాన్ కానీ పైన వేసుకొని అదే ప్లేయింగ్ లెవెల్లో వేసేసుకొని కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇండియన్కి ఎవరికైనా ఇంజురీ అయితే ఓవర్సీస్ ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్ ఎవరినో వాళ్ళు కొంటారు కదా, వాళ్ళని ఆడించవచ్చు, లేకపోతే బట్లర్ బ్యాకప్ని ఆడించవచ్చు. బట్ ఇంకోటి కూడా చేయొచ్చు, మన హోల్డర్ కొని బోత్ రషీద్ ఖాన్ అండ్ రబాడాకి బ్యాకప్ పెట్టుకోవచ్చు కదా. అది కూడా చేయొచ్చు. హోల్డర్ జేసన్ హోల్డర్ గుడ్ పిక్. హోల్డర్ తెచ్చుకొని తీసుకుంటే ఈసారి ఈసారి వస్తుంది అనుకుంటున్నా. జేసన్ హోల్డర్ కి కాంట్రాక్ట్ కోసం వెయిట్ చేస్తాను. బ్యాంటన్ కి వస్తుంది, హోల్డర్ కి వస్తుంది. హోల్డర్ కి లాస్ట్ టైం మిస్ అయింది, ఎల్ఎస్జీలో బాగానే ఆడాడు. ఇంకేముంది, వీళ్ళు మెయిన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ముగ్గురు ఆడారంటే మళ్ళీ సేమ్ అదే సీజన్ అవుతుంది. వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఆడకపోయినా మిడిల్ ఆర్డర్ వనరబిలిటీ అనేది కొంచెం ఉంది. బట్ సుందర్ ఎట్ 4 ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సుందర్ కొంచెం ప్రాపర్, ఈ మధ్య ప్రాపర్ బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు. సుందర్ 4 లో బట్ ఇవ్వాలి ఛాన్స్, లాంగ్ రన్ ఇవ్వాలి. బట్ సుందర్ కి ఏంటంటే ప్రాపర్ టైం ఇవ్వాలి. అదే లాంగ్ రన్ లాంగ్ రన్ అదే ఐ మీన్ కొంచెం అర్లీగానే దింపాలి, ఎందుకంటే లాస్ట్ లో దింపి కొట్టమంటే సుందర్ ఇస్ నాట్ దట్ టైప్ ఆఫ్ 4 లో పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లే లో 2 వికెట్లు పడిపోయాయి అనుకో, సుందర్ దింపేసి టైమింగ్ చేస్తాడు, కవర్ లో 4 కొడతాడు, టైమ్లీ 6 కొడతాడు. టెక్నిక్ బెస్ట్, సూపర్ టెక్నిక్ అసలు. సో ఇది చాలా సింపుల్. సో ఒక ఈ 4 ఆల్రౌండర్స్ కి 4 ఓవర్సీస్ కి 4 బ్యాకప్స్ కొన్న తర్వాత ఒక ఇండియన్ ప్లేయర్ ని కూడా కొనుక్కోవచ్చు. లైక్ గిల్ కానీ లేకపోతే రాహుల్ తెవాటియా బ్యాకప్ కొనుక్కోవాలి. సో రాహుల్ తెవాటియా ఫినిషర్ కదా, సో ఆ ఇండియన్ ఫినిషర్ దాంట్లో ఒక బ్యాకప్ ని ఒక రూకీ ప్లేయర్ని కొనుక్కోవచ్చు. సో మేము 25 మ్యాక్సిమం కాబట్టి 25 ఫిల్ అయ్యేలా చెప్తున్నాము. బట్ చాలా టీమ్స్ ఒకసారి కేకేఆర్ 19 ప్లేయర్స్తో కూడా వెళ్ళిన సీజన్ కూడా ఉంది. సో మోస్ట్లీ 23-24కి ఆగిపోతాయి. సో దిస్ ఈజ్ అవర్ రియాక్షన్ అనాలిసిస్ అబౌట్ జీటీ కూడా చేసేది పెద్ద ఏం లేదు నాకు తెలిసి. ఇప్పుడు దీంతో మనం ఫినిష్ చేసేసినట్టున్నాం మోస్ట్లీ. ఏది ఆక్షన్ లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేని టీమ్స్ మోస్ట్లీ ఫినిష్ చేసినట్టే. అంతే. జీటీకి మనం కవర్ బండాలు పట్టుకుని కూర్చోవాల్సిందిరా, కొంచెం చిల్ అవుతూ. బట్ అది గుజరాత్ టైటన్స్ అయితే ఫినిష్ అయిపోయింది. మీరు లైక్లు మాత్రం మర్చిపోకండి అమ్మా ప్లీజ్. లైక్లు ప్రతి వీడియోలో చెప్తున్నాం, లైక్లు మాత్రం మర్చిపోకండి, కొంచెం పుష్ చేస్తుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.